ముందుగా హరికథా పితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. శ్రీమద్ గజాననం నత్వా స్తుత్వా శ్రీ సత్య సాయినం శ్రీ హరికథా పితామహమహం వందే నారాయణ దాస సద్గురం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు సత్యకాల హరికి హరికి ఆగమల తల కొసల విరిసిన విరికి హరికి తోడి కొంగుల ముడుల పుణ్యంపు సిరికి హరికి సిరికి హరికి శ్రీరస్తు శుభమస్తు. సభలోని వారి అందరికీ నమస్కారం. ఇది భద్రాద్రి రాముని హరికథ. మరీ క్రాంతికం కాకుండా చక్కని తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పే నా ప్రయత్నం. భక్తులారా, సుజనులారా, సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అరణ్యవస్త్రమున్న పావన గోదావరి తీరమున ఒకనొక గిరిని పరికించి దానిపై సుందర విశ్రమించినంత ఆ కందరంబు ఒక సుందర పురుషాకృతిని దాల్చి ఏమనినాడనగా, ధన్యుడనైతిని ఓ రామాన పుణ్యము పండెను శ్రీరామ, ధన్యుడనైతిని ఓ రామాన పుణ్యము పండెను శ్రీరామ, నేను కిరీంద్రుని పుత్రుడను నీ రాకకు చూచే పుత్రుడను, నాని శిరోమణి సీతమ్మతో మీరు నా శిరసున నెలకొన వేడదను, కారుణ్యాలయ కామిక వేదేశ కలకాలము మిము కొలచెదను, ధన్యుడా ధన్యుడా ధన్యుడనైతిని ఓ రామాన పుణ్యం పండెను శ్రీరామ అని భద్రుడు ప్రార్థించిన. అప్పుడు స్వామి వారు ఏమన్నాడనగా, అచ్చా, నీ ముద్దు చెల్లించక ముందు మా తండ్రి మాట చెల్లించను కదా, ఉత్తరాత్ర కాలమున నీకు పునర్దర్శనం ఇచ్చుడు వాడును అని వెడలిపోయి. అంతటా వెడలిన రాముడు గలది నివాసి ఇడువలలో పడెను, కడలికి వారిని కట్టి కట్టినాకుడు కలుసులు కొట్టి కలిసి చెరకు పోగొట్టి తను విందుకు వంటకు కట్టి మనసు మెచ్చడు కలుసులు పట్టి భక్తుని మాట మరచాడు రాముడు పరమావతారము విడిచాడు, వైకుంఠవాసము చేరాడు. శ్రీమద్రమారణ గోవింద. కానీ భూలోకంలో భద్రుడు ఎన్ని యుగములైన దేవుడు చూస్తూ ఏ విధముగా శోకించినాడనగా, వచ్చలనంటివే రామయ్య వరమిచ్చలనంటివే రామయ్య, వచ్చదనని సెలవిచ్చిన పిమ్మట మోసపుచ్చుటై చనతగదయ్యా, వచ్చెను కదా నీ మాటకు మచ్చ అన్నాడించనా నేను కోరించనా, హెచ్చరించడం హెచ్చరికమును దిచ్చన చెప్పించు కష్టము సచ్చరిత్ర నిందించిన కీర్తన, వచ్చదనంటివే రామయ్య వరమిచ్చలనంటివే రామయ్య అని శపథము చేసి మహోగ్ర తపస్సును ఆచరించ సకల సురాసురేక్ష గంధర్వ కిన్నెరకి పురుషాల సంశోభనది. అప్పుడు కదలెనో శ్రీ మహావిష్ణువు, కదలెనో భక్త సహిష్ణువు, సుతది శ్రీదేవికి సుందరైన తెలుపాక సుశంక చక్రాల కరముల దాచాక సోదరోనో భూలోకమునకు సుపర్ణుని భుజమైన ఎక్కక బడి బడి కదలెనో శ్రీ మహావిష్ణువు, కదలెనో భక్త సహిష్ణువు. అలా హుటాహుటిన రాగా తొందరలింపు అపసవ్యంబుగా ఆయుధములు ధరించి భద్రుడికి దర్శనమిచ్చాడు. అప్పుడు ఆ భక్త శిఖామణి ఏమనేను, ఎవరివయ్య స్వామి నేను నిన్నెరుగను, నాడు నన్ను ప్రోచు నా రాముడవు కావు, నాటి రూప చూప నమ్మగలను అని భద్రుడు ప్రార్థించిన. శ్రీ మహావిష్ణు తొలినాటి రామావతారము ప్రదర్శించెను. అవసవ్యంబులైన ఆయుధంబులు ఆ తీరుగనే చేదూర నిల్చెను. అప్పుడు
భద్రుడు మహదానందవంతుడై ఈ తీరుగనే ఇచ్చట వెలయుము ఇనుకులతో రామా భూతలమునైది సీతారాముల పుణ్యక్షేత్రలల్లామా అని వినవించగా స్వామివారు ఆ తీరుగానే నడిచారు. ఆ భద్రుడే భద్రాత్రేయుడు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మంతమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మంతమంగళం. మైతమంగళం మైతమంగళం శ్రీమద్రమానంద గోవింద హారి. మరొక్కసారి గట్టిగా శ్రీమద్రమానంద గోవింద హారి. స్వస్తి. ధన్యవాదములు.